పిల్లగాడు వచ్చేసారు మీ మార్నింగ్స్ ని మస్త్ టైం పాస్ చేయడానికి. yes మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. yes మండే మార్నింగ్స్ వచ్చేసిందంటే కాజల్ ఇంకా చైతు ఒక టాపిక్ తీసుకుని వస్తారు. అండ్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకుని వచ్చారు. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి కాజల్ ఇంకా చైతు పర్సనల్ గా చాలా సార్లు మాట్లాడుకున్నారు, కానీ పబ్లిక్ గా ఇవాళ మాట్లాడుకోబోతున్నారు. అండ్ మీ సీక్రెట్స్ కూడా తెలుసుకోబోతున్నారు. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా? యాక్చువల్ గా ఎవ్రీ మండే టాపిక్ తీసుకొని వస్తాం కదా. ఈ రోజు మా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ ఫస్ట్ క్రష్ లేదా వాళ్ళ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అప్పట్లో, కానీ ఇప్పట్లో అసలు టచ్ చేయలేరు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాము. క్లియర్ కట్ గా చెప్పాలి అంటే కాజలే చెప్పాలి, బికాస్ కాజలే తీసుకొచ్చింది ఈ టాపిక్. అంటే నేను భరత్ డిస్కస్ చేస్తూ ఉండగా ఈ టాపిక్ అలా బయటకు వచ్చేసింది అనమాట. యాక్చువల్ గా అప్పట్లో మరి చాలా మంది నాకు ఐ లవ్ యూ చెప్పారు, కానీ ఒక ఐ లవ్ యూ మాత్రం ఇట్లా చెప్పగానే గాల్లో తేలినట్టుంది అని అనిపించింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం అసలు ఐ లవ్ యూ చెప్తే ఇంత ఫీల్ ఉంటుందా అని అనిపించింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి నాకు టచ్ లో కూడా లేడనుకోండి. సో ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఫేస్బుక్ పైన అలా కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి పేరు అట్లా టైప్ చేస్తూ ఉంటాను అనమాట, దొరుకుతాడేమో అని. కానీ దొరకలేదు. అలానే భరత్ కి కూడా ఒక అమ్మాయి ఉందంట, కానీ ఆ అమ్మాయి కూడా అట్లా వెతుకుతుంటే దొరకట్లేదు అనమాట. అలానే చైతు కూడా ఇంకో అమ్మాయి ఉందా? ఏ చైతు చెప్పు. చెప్తాను. ముందుగా అయితే భరత్ ఇంకా కాజల్ కి దొరకని వాళ్ళు యూఆర్ లక్కీ అండి. అలాగే ఉండండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే తిరుగుతూ ఉండండి. మీరు కనుక లైఫ్ లో కూర్చుంటే డిఫరెంట్ గా ఉండేది. ఓకే, నా లైఫ్ విషయానికి వస్తే నాకు అలా మిస్ అయిన ఫ్రెండ్స్ లేరు. చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. అట్లా ఒక పర్సన్ అంటే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు చూసి క్రష్ అనేది ఫీలింగ్ వస్తుంది కదా. ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు కంపెనీ చూసి అనుకున్నాను, పేరు కనుక్కుంటే అప్పుడు ఏమన్నా ఎత్తుకోవడానికి ఛాన్స్ ఉండేదేమో. అంతే, ఎప్పుడు చూసుకోవడం, సొల్లు కార్చుకోవడం, వెళ్ళిపోయింది, అయిపోవడం, మళ్ళీ కొత్త చేయడం, సొల్లు కార్చడం, అయిపోయింది. చైతు నువ్వు అప్పట్లో ఫుల్ నంబర్ రాసి టిక్కు టిక్కు విసిరే రోజులు ఉన్నాయి కదా, అవన్నీ గాల్లో కలిసిపోతూ ఉంటాయి అంతే. కానీ ఒక పర్సన్ మైండ్ లో వాళ్ళు ఉండిపోయి ఈ పర్సన్ మళ్ళీ దొరికితే బాగుండు అన్న వాళ్ళైతే నా లైఫ్ లో ఎవరు లేరు. అంటే చైతు చాలా మంచివాడు కాబట్టి, అందరితో మంచిగా టచ్ లో ఉంటాడు కాబట్టి, టచ్ లో లేని ఫ్రెండ్స్ అసలు ఎవరు ఉండరు అనమాట. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక పర్సన్ నచ్చారు అంటే వాళ్ళు తూ అన్నా కూడా నేను టచ్ లో ఉంటాను. వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్ నుంచి గుడ్ నైట్ మెసేజ్ దాకా పెడుతూనే ఉంటాను. అంతే. నాకెందుకు పెట్టట్లేదు? నీతో రోజు ఉంటాను కదా, నీకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అవసరం లేదు కాజల్. వాళ్ళతో టచ్ లో ఉండాలని చెప్పేసి నేను అట్లాంటి మెసేజ్ పెడుతూ ఉంటాను. నీతో టచ్ లో ఉండడం అవసరం లేదు, బికాస్ మనం ఆల్రెడీ టచ్ లో ఉంటాం కాబట్టి. ఎట్లా మనసుతో మనసు కనెక్షన్ కాదు, అంటే వీళ్ళని కలిసినప్పుడు హాయ్ హలో అంటాం. మనం కలిసినప్పుడు అసలు ఏంది నచ్చాలి అని చెప్పేసి మాట్లాడతాము. మరి వాళ్ళు పొద్దున ఎందుకు చేతి ఏం మాట్లాడలేదు? షోలో వచ్చేదాకా ఏం మాట్లాడలేదు నువ్వు నాతో? మాట్లాడాను కదా. ఏం మాట్లాడేవరా? నేనే హాయ్ చెప్పాను నీకు. అవును, హాయ్ చెప్పావు, ఇట్లా ఊపాను. హాయ్ చెప్తే ఇట్లా చూసి చూడనట్టు ఇట్లా ఊపేసి వెళ్ళిపోయావు. చూసావా? ఇప్పుడు చూడండి ఎవరు యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారో, ఎవరు టచ్ లో ఉండే దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్, యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి కదా. సో కాజల్ వచ్చినప్పుడు నా దగ్గర ఎవరి దగ్గర మెయింటైన్ చేసేది యాటిట్యూడ్? నా దగ్గర. సిచ్యువేషన్స్ అలా వస్తాయి, ఎవరేమి చేయలేము. డిమాండ్స్ అంటావా? ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఏదైనా జరగచ్చు. అదే అలా జరిగింది. కానీ షోలో మాత్రం మస్తు టైం పాస్ చేయడానికి కాజల్ చేతి వచ్చేసారు. ఇదే టాపిక్. ఓకే, మీకు ఆ మిస్ అయిపోయిన ఫ్రెండ్ ఎవరి గురించి అన్నా వెతుకుతున్నారా? వెతికితే దొరికినారా? వాళ్ళ గురించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాము. వాళ్ళకి కాల్ చేద్దాం, సర్ప్రైజ్ ప్రాంక్ చేద్దాం. yes so let's call them. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా అండి? మీ పేరు తెలుసుకోవచ్చా అండి? హలో హలో, మీ పేరు తెలుసుకోవచ్చా అండి? అదే ఎందుకంటే నేను నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నానండి. నేను దొరికిన నంబరల్లా నేను నొక్కుతూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఏమైనా కనిపిస్తుందేమో, దొరుకుతుందేమో, మళ్ళీ ఆ ఫ్రెండ్ తో టచ్ లో ఉందామని కాల్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ హెల్ప్ చేయండి. మీ పేరేంటో చెప్పండి ప్లీజ్. హలో, అంటే మీ ఊరు ఏది? మా ఊరు హైదరాబాదు. మరి నేను కరీంనగర్ లో ఉండేదాన్ని చిన్నప్పుడు. 10th అయిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాను. ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో అయిపోయిన తర్వాత డిగ్రీ ఏమో వైజాగ్ లో చదివాను. అంటే మా నాన్న రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు అనమాట. మాటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. సో అట్లా మేము మాటికి ఊర్లన్నీ తిరిగేవాళ్ళం. అయితే డిగ్రీ వైజాగ్ లో అయిపోయిందా, ఎంఎస్సీ వచ్చేసరికి మళ్ళీ మేము విజయనగరంకి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిందా, జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. నేనే దొరికితే అట్లా డైల్ చేశాను. మీ పేరు చెప్పండి ప్లీజ్. నా పేరు రేష్మా అండి. రేష్మా, హాయ్ రేష్మా.
హాయ్. నా ఫ్రెండ్ పేరు కూడా రేష్మానే. అవునా అండి? అవును. సో మీరు ఏ ఊర్లో తగిలారు మీరు నాకు? అవురా అండి? ఏ ఊరు? ఉరవకొండ. రేపండ. ఉరవకొండ. ఒరవపండ. ఓ రేగి పండు తిన్నాను కానీ అరవ పండు ఎప్పుడు వినలేదు. ఉరవకొండ. అనంతపూర్ దగ్గర కదా? అనంతపూర్ లో చిన్నప్పుడు నేను 6th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నా. అవునా అండి? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అండి. ఓకే, గుర్తుపట్టలే? చెప్పిన తర్వాత ఫుల్ హ్యాపీయా? హ్యాపీ అండి. హాయ్ రేష్మా. హలో. హాయ్. హలో. హసీనా నా పేరు. ఏంటి, ఎవరితో మాట్లాడాలి? నా పేరు హసీనా. హసీనా, మరి రేష్మా ఎందుకు చెప్పావు? ఎవరు రాకాలేమో అని అందుకోసం చేసానండి. సూపర్ హసీనా, వెరీ గుడ్. అదే ఫ్లో లో వెళ్ళిపోడు అంతే. ఇంకా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసినాము, ఊరికే ఆట పట్టించి నిన్ను ఆనందింపజేద్దాం అని చెప్పేసి ఇలా కాల్ చేసినాము. ఫుల్ ఖుషా? అవునండి, ఫుల్ ఖుషి అండి. హ్యాపీ అండి. సూపర్. థ్యాంక్ యూ. హసీనా, మరి చిన్నప్పటి నుంచి నీతో టచ్ లో లేని ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఏమన్నా? నీతో టచ్ లో ఉంటే బాగుండు అనుకునే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు టచ్ లో లేకుండా? ఉన్నారండి. ఎవరు? పేరు చెప్పు, మన షో ద్వారా కనెక్ట్ అవుతారేమో. పేరా అండి? రితిక్. చలో హసీనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. రితిక్ నీకు దొరకాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బాయ్ బాయ్. ఓ హసీనా 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 బాయ్. ఉరవకొండలో ఉన్నటువంటి రితిక్ నీకోసం హసీనా అలియాస్ రేష్మా ఎతుకుతూ ఉంది. సో వీలైతే కలవడానికి ప్రయత్నించు, ఓకే? చాలా మిస్ అవుతుంది. ఇవాళ మాట్లాడుకుంటున్నాము టచ్ లోకి మళ్ళీ వస్తే ఆ ఫ్రెండ్ బాగుండు అని. ఇప్పటికీ ఫేస్బుక్ లో వెతికి వేసారిపోయి అబ్బా ఆ ఫ్రెండ్ మళ్ళీ టచ్ లోకి వస్తే ఎంత బాగుంటుందో అని ఫీల్ అయిన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. నేను ఇందాక గుర్తొచ్చింది అన్నాడు చేతు. ఎగ్జాక్ట్లీ. నాకు బేసికల్లీ నేను ఎక్కువగా ఆంటీలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను కదా. అందులో ఒక ఆంటీ ఉండేది, నాతో ప్యాక్ ఆడ మస్తు ఆడేది తెలుసా? ఓకే, వాణి ఆంటీ అని చెప్పేసి. సో ఆ వాణి ఆంటీతో ఎప్పుడు కూడా 10 రూపాయలకి ఆటాడేవాడిని. నాకు డబ్బులు లేనప్పుడల్లా ఆంటీ వేద్దామని చెప్పేసి కూర్చునేవాడిని. ఆంటీతో టకటక వేసి ఒక 200 గెలుచుకుని వెళ్ళిపోయి మంచిగా పార్టీ చేసుకుని అది వేసుకున్నాను. సో రైట్ నో ఆంటీ చాలా మిస్ అవుతున్నారు. ఆంటీ మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు విజయవాడ నుంచి. ఏ ఊర్లో ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? రండి హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఇంకోసారి ప్యాక్ వేద్దాం. ఈసారి 10 రూపాయలు కాదు, 200 కాదు. ఏ క్లాస్ లో ఇదంతా? 9th 10th ఇంటర్. ఓకే, 9th 10th ఇంటర్ 3 years నీతో కాజల్. 9th 10th ఇంటర్ అంటే ఆ టైంలో అని చెప్పేసి అంతేగాని 9th క్లాస్ లో 10th క్లాస్ లో ఇంటర్ లో మాత్రమే అని కాదు. వాణి ఆంటీ స్పెషల్ హాయ్, మిస్సింగ్ యూ సో మచ్. ఇట్లా నా లైఫ్ లో వచ్చేసి ఆవిడ మళ్ళీ టచ్ లోకి వస్తే బాగుండు అనిపిస్తుంది. మీ లైఫ్ లో కూడా ఇలాగే అనుకుంటారు కదా, అరే వాళ్ళు అసలు టచ్ లో లేరు, వాళ్ళు టచ్ లోకి వస్తే బాగుండు అని చెప్పేసి. వాళ్ళు నైబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే దిల్ దరక్ క్రష్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. అక్కడ మీ కమెంట్స్ అని కూడా పోస్ట్ చేయండి. ఎస్, అండ్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి సురేష్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందాం. ఎందుకంటే సురేష్ ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి కాల్ చేస్తున్నాం కాబట్టి. హలో. హాయ్ సురేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎక్కడి నుంచి సురేష్? కర్నూలు నుంచి. ఏం చేస్తూ ఉంటావు? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే బాగుంటుందా ఏంటి? ఏం చేస్తూ ఉంటావు అనగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ చెప్పేస్తే అయిపోయేది కదా. ఏ గ్రూప్ చదువుతున్నావు? ఏ గ్రూప్ చదువుతున్నావు? హలో. ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా ఏంటి? ఎంఈసీయా. ఎంపీసీ. సూపర్ సూపర్ అమ్మయ్య. చలో ఈ రోజు మనం మస్తు టైం. చెప్పబోయ్యా. హాయ్ చెప్పాడు చేతు. హాయ్ సురేష్. సురేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. మాట్లాడుకుందాం ఇప్పుడు మండే టాపిక్. టాపిక్ వచ్చేసి సురేష్, మనం చాలా మంది ఫ్రెండ్స్ తో టచ్ క్లోజ్ గా ఉంటాం కదా, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతూ ఉంటాం కదా.
అవును చైతు. వాళ్ళు మళ్ళీ టచ్ లోకి వస్తే బాగుండు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయితే బాగుండు అనుకుంటాం కదా. అనుకుంటాం చైతు. అట్లా నీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా మళ్ళీ ఆ మిస్ అయిన ఫ్రెండ్ మళ్ళీ ఎవరైనా టచ్ లోకి వస్తే బాగుండు, త్రూ ఫేస్బుక్ కానివ్వు లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా కానివ్వు, అట్లాగా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు చైతు. చెప్పు సురేష్, ఎవరున్నారు? హరి అని ఫ్రెండ్ చైతు. నీ ఫ్రెండే స్వామి, నా ఫ్రెండ్ నీకు టచ్ లోకి వస్తే బాగోదు, నీ ఫ్రెండ్ నీకు టచ్ లో హరి అని నా ఫ్రెండ్ అన్నాడు పాపం. హరియా? హరి చైతు. సారీ సరిగ్గా తూముకోలేదు అనుకుంటా. ఎట్లా ఫ్రెండ్ హరి? స్కూల్ ఫ్రెండా, కాలేజ్ ఫ్రెండా, వాట్? స్కూల్ ఫ్రెండ్ చైతు. ఓకే, ఎందుకు మిస్ అవుతున్నావు హరిని? కాలేజీ చేంజ్ చేయడం వల్ల. ఓకే, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా చదువుకున్నారు నువ్వు హరి? 10th వరకు చైతు. 10th వరకు చదువుకున్నావు, 1 year మిస్ అవుతున్నావా, అంతేనా? అంతే చైతు. కాదు ఇప్పుడు టచ్ లో లేడా? లేదు చైతు. చైతు కాదు కాదు. కాదు ఇప్పుడు ఎందుకు టచ్ లో లేడు? ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకోలేదు నువ్వు? హలో, స్లామ్ బుక్స్ ఏం మెయింటైన్ చేయలేదా నువ్వు అప్పట్లో? లేదు. సరేలే, ఎనీవేస్ ఇప్పుడైనా నువ్వు ఇంటర్ లో అన్నా స్లామ్ బుక్ అనేది ఒకటి కొనుక్కో, లేకపోతే ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ లో నీ ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసేసుకో. ఓకేనా? సరే. చాలు, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ 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 బాయ్. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు, అదే అలాగే వెతికితే ఫ్రెండ్స్ కూడా దొరకకుండా పోరు, ఖచ్చితంగా దొరుకుతారు. యా, అండ్ నేను యాక్చువల్ గా భరత్ డిస్కస్ చేసుకుంది ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి గురించి కదా, కానీ నాకు కూడా ఒక ఫ్రెండ్ టచ్ లోకి వస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఈ రోజు మిస్ అయినటువంటి ఫ్రెండ్స్ గురించి, నైబర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎవరు మళ్ళీ టచ్ లోకి వస్తే బాగుండు. కొంతమంది టచ్ లోకి రాకపోతేనే బాగుండు అని అనుకుంటాం తెలుసా, కొన్ని కారణాల వల్ల. ఎవరు చేతు కొన్ని అనివార్యాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనివార్య సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు ఏం జరిగాయి? ఎవరు టచ్ లోకి రాకపోతే బాగుండు అనిపిస్తుంది. పర్సనల్, హోల్డ్ ఇట్. ఓకే, సరే. కానీ నేను భరత్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అది నేను భరత్ డిస్కస్ చేసుకున్నాం కదా, నువ్వు భరత్ డిస్కస్ చేసుకున్నారు, నువ్వు భరత్ డిస్కస్ చేస్తున్నారు. అది ఎవరికి తెలియదు కదా, అందుకే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను చైతు. ఓకే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు గుంటూరుకి అలాగే వేరే వేరే ఊర్లకి కాంపిటీషన్స్ కి వెళ్లే వాళ్ళం కాలేజ్ తరపు నుంచి. సో అలా కాలేజ్ తరపు నుంచి ఇంకో కాలేజ్ కి, హిందూ కాలేజ్ కి వెళ్ళినప్పుడు మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇంకొక కాలేజ్ నుంచి, హిందూ కాలేజ్ నుంచి ఇంకో అబ్బాయి కూడా పర్ఫామ్ చేశాడు అనమాట. మేము సింగింగ్ అయితే ఆ అబ్బాయి డాన్స్ అనమాట. సో చూపులు కలిసిన శుభవేళ అబ్బాయి ఫుల్ కళ్ళతోనే బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే మేము వెళ్ళిపోతున్నప్పుడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతున్నప్పుడు తన నంబర్ నాకు బస్ లో వేసిచ్చాడు. ఆ నంబర్ చూసి నేను దాచుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం హిందూ కాలేజ్ లోనే కాంపిటీషన్స్ ఉంటే మేము హిందూ కాలేజ్ కి వెళ్ళాం అనమాట. అప్పుడు ఇంకా కొంచెం వాలంటీర్ చేయడము, తను మాతో మాట్లాడడానికి ట్రై చేయడం, మాతో మాట్లాడడము అవన్నీ జరిగాయి అనమాట. ఆ తర్వాత మాకు ఒక పెద్ద ప్రైజ్ వచ్చింది, ఒక ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ కి కాలేజ్ కి వచ్చే పెద్ద షీల్డ్ ఉంటుంది కదా, అది ఒక ప్రాబ్లం అయింది అని ఆ అబ్బాయితో మాట్లాడాల్సి వచ్చింది పర్సనల్ గా కూడా. సో ఆ షీల్డ్ కోసమని మేమిద్దరం టచ్ లో ఉన్నాము, అండ్ ఆ షీల్డ్ ఇవ్వడం కోసమని తను విజయవాడకు వచ్చాడు. విజయవాడకు వచ్చినప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు తను ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సరేలే ఎందుకు ఇప్పుడే ఇవన్నీ అని నేను సరేలే వద్దులే అనిపించింది నాకు. సో వద్దు అనుకున్నాను. కానీ తర్వాత కుచ్చు కుచ్చు హోతా హే, టచ్ లోకి వస్తే బాగుండు మళ్ళీ అని నేను అబ్బాయి అప్పట్లో ఇచ్చాడు కదా నంబర్, ఆ నంబర్ కి ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే ఆ నంబర్ పని చేయట్లేదు. బతికిపోయినావు బాబాయ్, సీరియస్లీ. లైఫ్ లో నువ్వు ఓ మంచి పని చేసిన సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుంది దీంతో టచ్ లోకి రాకుండా. సీరియస్ ఇప్పటికీ కనిపిస్తాడేమో అని ఇమ్రాన్ అని కొడుతూ ఉంటాను. ఇమ్రాన్, లక్కీ యూ. అస్సలు ఒకవేళ కొట్టిన ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టినా కూడా ఇగ్నోర్ చేసి యాడ్ చేసుకోమాక. తర్వాత అంతే, ఇంకా నువ్వు జుట్టు పీక్కోవాలి. చూడు ఆల్రెడీ ఎంత బొచ్చిపోయిందని, అది ఇటు ఇటు. అసలు సంబంధం లేదు. ఓకే, అసలు ఇమ్రాన్ ఎంత బాగా డాన్స్ చేసేవాడు, ఎంత బాగా ఫ్లర్ట్ చేసేవాడు. అయితే కాజల్ యాక్చువల్గా ఏంటో తెలుసా, ప్రతి ఈవెంట్, ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఒకటి ఎత్తుతుంది, వాడేంటి ఇంత బాగున్నాడు, వాడేంటి నా కాస్ట్ చూడట్లేదు, వాడేంటి. అయ్యో చైతు, ఎందుకురా నన్ను బద్నాం చేస్తున్నా? శంషాబాద్ ఈవెంట్, డోంట్ ఫర్గెట్. ఓకే, సెలబ్రిటీ ఒక అతను తెలుసా, ఒక బిగ్ ప్రొడ్యూసర్ కొడుకు డాన్స్ చేస్తుంటే వాడి హెయిర్ ఏంట్రా అంత బాగా ఎగురుతుంది, వాడేంట్రా అంత బాగున్నాడు, వాడి కళ్ళు ఏంట్రా అంత బాగున్నాడు, దేకపోతుంటే అంటే చెప్తా ఏం చేసిందో మరి కాసలు. నువ్వు కూడా గెట్ రెడీ, ఆ స్టోరీ మొత్తం మరి కాజల్ చెప్తున్నాను. మీ అందరికి కూడా కాజల్ గురించి నిజ స్వరూపం బయటికి తీసుకురాబోతున్నాను. అందం ఎక్కడ కనిపిస్తుంది, ఓ హలో, ఓ హలో. ఎవరన్నా అందంగా కనిపిస్తే నేను అడ్మైర్ చేస్తాను, వావ్ ఎంత బాగున్నారు అని.
బాగున్నారు అనే వరకు ఉండొచ్చు, కానీ దాని తర్వాత ఏం జరిగింది చెప్తా. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాజల్ చూసిన అబ్బాయిని ఎట్లా గోకింది, ఎట్లా గెలికింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సరే చైతు ఆ స్టోరీ చెప్తాడు. అందులో నిజ నిజాలు కూడా నేనేంటో చెప్తాను. బట్ దానికన్నా ముందు భవానీకి కాల్ చేద్దాం. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి భవానీని సెలెక్ట్ చేశాం కాబట్టి. హలో 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 హాయ్ భవానీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి భవానీ? కూచిపూడి నుంచి. ఎక్కడి నుంచి? నుజ్జివీడు సోనియా కదా, నుజ్జివీడేనా? కూచిపూడియా నూజివీడియా? నూజివీడా కూచిపూడి. కూచిపూడి అంట చైతు. తక్కజాను ఏం చేస్తూ ఉంటావు భవాని కూచిపూడిలో? డిగ్రీ చదువుతున్నాను. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే, మస్త్ టైం పాస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటావా? అడగవా? ఏంటి? మా షో మస్త్ టైం పాస్ రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటావా? చూస్తాను. ఓకే, ఏం నచ్చుద్ది బాగా మస్త్ టైం పాస్ లో? ప్రాంక్ వీడియోస్ నచ్చుద్ది. సూపర్. ఇప్పుడే ఒక ప్రాంక్ వీడియో ప్లే చేస్తాం, మరి కాసేపు ఇంకోటి కూడా ప్లే చేస్తాము. సరే, ఈ రోజు వచ్చేసి మనం మస్త్ టైం పాస్ లో మాట్లాడుతూ ఉన్నాము. మనం చిన్నప్పుడు కానీ ఎప్పుడన్నా చాలా మందితో క్లోజ్ గా టచ్ లో ఉంటాం కదా, ఫ్రెండ్షిప్. తర్వాత వాళ్ళని ఏదో కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళతో టచ్ లో ఉండం. అలా నీకు ఇప్పుడు ఎవరన్నా మిస్ అయిపోయిన వాళ్ళు టచ్ లోకి వస్తే బాగుండు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నీ లైఫ్ లో? అలా ఎవరు లేరు. అందరు ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారు. కానీ ఒక అబ్బాయి ఎక్కడికన్నా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా నచ్చి ఆ అబ్బాయితో టచ్ లో ఉంటే బాగుండు అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అలా కూడా లేవా? నమస్కారం. సరే, వాళ్ళే టచ్ లోకి వచ్చేస్తారు. బాలకృష్ణ వాళ్ళే టచ్ లో వస్తారు కదా, ఎవరైనా కనిపిస్తే వాళ్ళే మాట్లాడతారు. అలా ఎవరన్నా టచ్ లోకి వచ్చారా? ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడారు. ఎవరు? ఎలా? ఏం జరిగింది? నాకు స్టోరీ చెప్పు. మాకు స్టోరీ అనేది ఏం లేదు, మామూలుగానే. ఒకసారి పెళ్లికి వెళ్ళినప్పుడు మామూలు చెప్పు. వెళ్ళినప్పుడు కలిసాం, తర్వాత మామూలుగా మాట్లాడుకుందాం అంటే ఆ తర్వాత నుంచి రోజు మాట్లాడుకుంటాం. ఇంకా టచ్ లో ఉన్నారా? ఏంటి అబ్బాయి పేరు? రిలేషన్ మెయింటైన్ అవుతుందంటే రివీల్ చేయకపోవడమే బెస్ట్. సూపర్. అయితే పెళ్లిలో నిన్ను చూడగానే ఫస్ట్ అసలు ఏ మాటతో మాట స్టార్ట్ చేసిండు, పరిచయం స్టార్ట్ చేసుకున్నాడు? ఏం చెప్పి స్టార్ట్ చేశాడు? టైం అడిగాడా? మీరు బాగున్నారు అన్నాడా? ఎలా స్టార్ట్ అయింది మీ కాన్వర్సేషన్? బాగున్నావా అని అడిగారు అంతే. అంతేనా? బాగున్నాను అని స్టార్ట్ అయిపోయింది. అంతేనా? ఎవడో అంకుల్ అయి ఉంటాడు. అంకులే పిల్లల దగ్గరికి వచ్చి బాగున్నా ఎనియో భవాని, ఆ పిల్లాడి పేరు చెప్పట్లేదు కానీ మీ ఇద్దరు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి, మంచిగా ఉండాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ భవాని. బాయ్ కాజల్. ఓకే, బాయ్. కాజల్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి డాన్స్ చేస్తుంటే వాడు జుట్టు చూడరా ఎంత బాగుందో, వాడు జుట్టు ఎగురుతుంటే ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉన్నాడరా. అది కూడా నా దగ్గర, నేను పక్కన ఉన్నాను, నా దగ్గరికి వచ్చి వాడు బాగున్నాడు అంటే నాకు ఎక్కడో కాలిపోతుంది. నేను చెప్పను కాజల్ నీలా. నువ్వు క్యూట్ ఉంటావు, అట్లా నువ్వు వేరే వాళ్ళని పొగుడుతుంటే ఆనందపడిపోతూ ఉంటే అంటావు. అలాగే చెప్తాం కానీ లోపల కాలుతూ ఉంటది కదా. పక్కన నన్ను దేకట్లేదు, వేరేవాడు ఆడు ఎవడో కూడా కాదు, ఎవరో సంగీతంలో డాన్స్ చేస్తుంటే వాడిని చూసి. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళలోంచి పార్థుని సెలెక్ట్ చేసుకుని కాల్ చేస్తున్నాం. సో లెట్స్ టాక్ టు పార్థు. ఎదగాలి పార్థు. హాయ్ పార్థు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు పార్థు? ఫైన్ ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పార్థు, నువ్వు ఎదిగిన పార్థువా ఎదగాల్సిన పార్థువా? ఎదగాల్సిన పార్థు. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? అంటే డిప్లొమా ఫైనల్ ఇయర్ అమ్మా. ఓహో, అంటే ఇలా కాదు, ఇలా ఎదగాలమ్మా నువ్వు. ఎలా, ఏ యాంగిల్లో ఎదగాలి నువ్వు? డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న పార్థు, ఏ యాంగిల్లో ఎదగాలి నువ్వు? ఎలా అంటే ఇంకా అమ్మాయికున్నాను నేను. అబ్బా, ఏ రకంగా? మాక్సిమం అబ్బాయిలందరూ అమ్మాయికులే కదా. అబ్బాయిలందరూ అమ్మాయికులే కదా, ఆ విధంగా. ఓ, సో అమ్మాయికుడివా నువ్వు? అమ్మాయికుడినే. ఎంతమంది అమ్మాయికుడివి? ఎంతమంది అమ్మాయికుడివి అంటున్నా. ఎంతమందిగా ఒక్కళ్ళు కూడా లేరు. అయ్యో పాపం.
నీ ఫోటో పంపించు, కాజల్ ఉంది కాజల్ నచ్చితే హాయ్ టచ్ లోకి వస్తుంది. ఓకే నచ్చాలి. ఓకే నీ కళ్ళు బాగుంటే చాలు, టచ్ లోకి వచ్చేస్తుంది. నీ కళ్ళు బాగుంటే చాలు, అట్లా ఫ్లాట్ అయిపోతాయి. ఇంకా నువ్వు డాన్స్ చేస్తే ఇంకా అంతే. ఎందుకే ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు పాడుతూ? నర్సీపట్నం, విశాఖ జిల్లా. ఏం చేస్తూ ఉంటావు? డిప్లొమా కదా? డిప్లొమా. అంటే ఫ్లో లో యాంకరింగ్ అదే చేస్తూ ఉన్నాము. సరే ఈ రోజు మండే వచ్చేసి మేము మాట్లాడుతున్నాము, బాగా టచ్ లో ఉండి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చేసి డిస్టర్బెన్స్ వచ్చేసి దూరం అయిపోయి మళ్ళీ టచ్ లోకి వస్తే బాగుండు వాళ్ళు ఎవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్? ఉన్నారు, మా స్కూల్ డేస్. స్కూల్ ఫ్రెండ్స్ టచ్ లో లేకుండే వాళ్ళు మళ్ళీ టచ్ లోకి వస్తే బాగుండు అనుకుంటా. ఒక పర్సన్ గురించి చెప్పు, ఎవరి కోసం? శ్రీరామ్. వై స్పెషల్? శ్రీరామ్ లో స్పెషల్ ఏంది? అంటే ఉండేవా ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట, బెంచ్ మేట్స్ ఉన్నాయి ఇద్దరం. ఇద్దరం వచ్చి షార్ట్స్ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే, కానీ స్కూల్ ఫ్రెండ్స్ నాకు మాక్సిమం తెలిసి బాగా టచ్ లో ఉండాలి. నాకైతే నా స్కూల్ ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టచ్ లో ఉన్నారు ఇప్పుడు. మరి మీ విషయానికి వస్తే బట్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం అవుటింగ్ వెళ్ళిపోయారు కదా. దూరం వెళ్ళిపోయాడు. ఫోన్ నెంబర్ ట్రై చేయడం, ఫేస్బుక్ లో సెర్చ్ చేయడం లాంటివి ఏం చేయలేదా? అంటే కలుసుకోవడం వేరు, ఫోన్ లో మాట్లాడుతుంటాం. టచ్ లో ఉన్నారు కదా, టచ్ లో లేని ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నా. ఒకసారి ఆను పాడుతూ ఆను వద్దు అనద్దు, నా మాట విను. ఆను ఒకసారి వద్దు నా మాట వింటే బాగుపడతారు, నా మాట విననోళ్ళే ఇట్లా ఊహించుకుంటారు. నేను అమ్మాయిల మాట ఎప్పుడూ వినను. అందుకే బాగా పడింది నీకు. అందులో కాజల్ మాట అసలు వినను. అందుకే బాబు మనం అమాయకులం. అందుకే ఎవరేమన్నా కూడా వినకుండా అలా బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటాం, అడ్డంగా మనమే బుక్ అవుతూ ఉంటాం. ఒక్క అమ్మాయి లైఫ్ లోకి వస్తేనే జీవితం డాష్ అంటున్నాడు. అమ్మాయిలు కానీ ఇలాంటి అమ్మాయి ఒక్కదుంటే చాలు, సంకనాకి పోవాలంతే. క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చెప్పాను క్లారిటీ, ఇలాంటి అమ్మాయి ఉంటే ఇంకంత జీవితం. నాలాంటి అమ్మాయి మీ లైఫ్ లో ఉంటే బాగుంటుంది, బట్ మంచిగా ఉంటేనే బాగుంటుంది, చెడుగా ఉంటేనే అలా. చూసారు మాటి మాటికి పెద్ద ప్రొడ్యూసర్ రెండో కొడుకు అని చెప్పక్కర్లేదు. నేను ఆ అబ్బాయి నచ్చినప్పుడు నాకేం తెలియదు ఆ అబ్బాయి ప్రొడ్యూసర్ కొడుకు అని. నువ్వు ఉండు, నేను చెప్తా స్టోరీ నాది ఇది. ఓకే మేమిద్దరం కలిసి ఒక సంగీత ఈవెంట్, ప్రైవేట్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్నామండి. అందరూ డాన్స్ వేస్తుంటారు కదా, సో కొంచెం పెద్దవాళ్ళు, హై బడ్జెట్ ఈవెంట్ అది. డాన్స్ చేస్తుంటే వాడిని చూసి వాడి హెయిర్ చూడరా అని స్టార్ట్ చేసింది. సరే అక్కడతో అయిపోయింది కదా, వాడు అక్కడ తిరుగుతుంటే వెళ్ళి కలిసేస్తా మాట్లాడేస్తా అని చెప్పింది. ఎప్పుడన్నా చేస్తున్నాను ప్రామిస్. అయ్యా ప్రామిస్ వేసి మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. అట్లా ఎగబడలేదు. స్పృహలో లేవు కాజల్. ఓకే కంట్రోల్. కాజల్ మాట్లాడేస్తా అంటే హోల్డ్ ఆన్ అని చెప్పేసి అని ఉంటే మాట్లాడదాం. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడిపిస్తాను, ఎంకరేజ్ కూడా చేస్తున్నా. కానీ మాట్లాడేసి ఫైనల్లీ వెళ్ళిపోయింది. మీ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో, మీ డాన్స్ చాలా బాగా చేశారంటే వాడు ఇంకా మురిసిపోయి యా కాజల్ హాయ్ నేను ఎవరు తెలుసా అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పగానే మేము అవునా దానికన్నా ముందు చెప్పింది మీరు ఇంత బాగున్నారు, మీరు హీరో అవ్వచ్చు కదా అని. అంటే నేను అవుతున్నాను హీరో, రాబోతున్నాను అన్నాడు. మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారు, వై కాంట్ యు ట్రై ఇన్ యాక్టింగ్ టు అన్నాను నేను. దాంతో ఏమన్నాడు మనోడు, వస్తున్నా మా అన్నయ్య ఆల్రెడీ హీరో, మా డాడీ వచ్చేసి ప్రొడ్యూసర్ కానీ మీ ఇద్దరు అని చెప్పినాము. అక్కడ మీ అన్నయ్యలానే లేరండి, మీరు చాలా బాగున్నారని కూడా చెప్పేసా. సో అట్లా కాజల్కి ఎవరైనా అబ్బాయి కొంచెం హెయిర్ స్టైల్ ఊగి వాడి కళ్ళు కూడా అంత ఏం లేవు, పిత్తికళ్ళు ఇంతే. హలో నీవి పిత్తికళ్ళు అంటే ఓకే, అబ్బాయి కళ్ళు బాగున్నాయి చేతు. అయినా డాన్స్ మూవ్స్ అంత బాగుంటే ఇంకా కళ్ళేం పట్టించుకుంటాం చెప్పు. సర్లే ఇప్పుడు బాగుంటే కళ్ళతో ఏం పని చెప్పండి. డాన్స్ మూవ్స్ బాగున్నాయి కాబట్టి కళ్ళతో పని లేకుండా పోయింది, అంతే సింపుల్. దూరం నుంచి కళ్ళేం కనిపిస్తాయి, దగ్గరతో మాట్లాడావు కదా, దగ్గర కాదు. అప్పుడు నీ కళ్ళు పని చేయట్లేదు యాక్చువల్లీ. వాట్ హాయ్ మీరు చాలా బాగా వేసారు ఓకే అని చెప్పేసి మర్చిపోయింది కాజల్. అట్లాగా ప్రతి ఈవెంట్కి వెళ్ళి ఒకరి కోసం ఎత్తుకుంటుంది, ఎవడి కళ్ళు బాగున్నాయి, ఎవడు మూమెంట్స్ బాగున్నాయి అని చెప్పి. ఊపుడు బాగుండి కళ్ళు బాగుంటే ఇంకా అంతే ఫిదా అయిపోద్ది, వెళ్ళిపోయి మాట్లాడేస్తుంది, టచ్ లో బాగా పెట్టేసుకుంటుంది. ఎక్కడ టచ్ లో ఉన్నాను రా, అసలు నేను నంబర్ అన్న తీసుకున్నాను అబ్బాయి. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసా? అమ్మో చేతు అట్లా అందరితో అట్లా టచ్ లో ఉంటాడు కాబట్టి నేను ఎక్కడదక్కడ అక్కడ మర్చిపోవడమే. ఎనీవేస్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి అలేఖ్యాని సెలెక్ట్ చేసుకుని మాట్లాడదాం. లెట్స్ కాల్ అలేఖ్య. హలో హలో హాయ్ అలేఖ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్.
హాయ్ అండి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నానండి. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. ఏ కాలేజ్ చదువుతున్నారండి? కస్తూర్బా గాంధీ అండి. కస్తూర్బా కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజ్ మెహదీపట్నం దగ్గర కాదు, కుక్కట్పల్లి. కొంచెం క్లోజ్ కదా, ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అందుకే ఇదేంది మళ్ళీ చెప్పవా? ఉమెన్స్ కాలేజ్ అంటే కొంచెం క్లోజ్ కదా, అందుకోసమే ఉమెన్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఎప్పుడు ఉమెన్స్ కాలేజ్ దగ్గరే పడి దేకుతూ ఉంటాడు చేతు అని కావాలని చెప్పావా? నిజంగా నువ్వు ఆ కాలేజ్ చదవట్లేదా? లేదండి, లేదు లేదు. నేను కస్తూర్బా కాలేజ్ ఇస్ ఉమెన్స్ కాలేజ్. నువ్వు ఉమెన్స్ కాలేజ్ గురించి నా దగ్గర చెప్పమాక. ఏడేడు ఉమెన్స్ కాలేజ్ లో నాకు తెలుసు. అదే చెప్తున్నాను. మంచిగా విల్లా మేరీ సెయింట్ ఫ్రాన్సిస్ లో చదవచ్చు కదా, ఇంకా బాగుండేది. ఏంటండి? విల్లా మేరీ సెయింట్ ఫ్రాన్సిస్ అయితే ఇంకా అద్దరేది కదా. అవునా, నాకైతే అది తెలియదండి ముందు, అందుకోసమే ఇది ఉమెన్స్ కాలేజ్ మేము సర్చ్ చేస్తే ఇది మంచిదని అంటే అక్కడికి వెళ్ళాం. మాకు దగ్గర. మీ కాలేజ్ మాకు చాలా దూరం అవుతుంది, ఈ కాలేజ్ అయితే చాలా దగ్గర ఉంటది, అందుకే. పర్వాలేదు చైతు, నీకు దూరం అయినా రావాలంటే రావచ్చు కదా. వచ్చేద్దాం, తప్పకుండా మీ కాలేజ్ కి వస్తా, నేను కలుస్తా. ఓకే, రేపే ఉంటాడు మీ కాలేజ్ గుమ్మ ముందు. కాజల్ గారు మీరు కూడా రావాలి కన్ఫర్మ్ గా. అది బాత్రూమ్ దగ్గర ఉంటది, వచ్చి నేను గుమ్ముతుంటా. కాదు చైతు, ఈ పక్కన కాజల్ ఉంటేనే మీ ఇద్దరు షోకి అందం కదా, అందుకోసం ఇద్దరు రావాలి. తప్పకుండా వస్తాం, మీ కాలేజ్ కి వచ్చి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఓకేనండి. రైట్. కాజల్ ఇక్కడ ఆనంద బాష్పాలో లేకపోతే కన్నీటి వీడుకోలు అర్థం కావట్లేదు. ఎందుకు కాజల్ అంత ఎమోషనల్ అన్నిటి వీడుకోవాలా చేతు? ఏమంటే అంటే చేతు చచ్చిపోయాడు, అందుకే. కాజల్ పక్కన చేతు పక్కన కాజల్ ఉంటేనే అందం అంటే నాకు ఆనందం వచ్చింది. నిజమే కదండి, అందుకే మాట్లాడి కాజల్ చేతువే కదా మస్తు టైం పాస్ అంటే. మరి ఇవాళ మస్తు టైం పాస్ లో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. అవును, ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. మంచి టాపిక్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఏ ఫంక్షన్ కన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరినన్నా చూసి ఇష్టపడి వాళ్ళతో టచ్ లోకి వచ్చావా? గోకి టచ్ లోకి వచ్చావా? పాయింట్ బి నోటెడ్. వచ్చావా? చెప్పు, ఏ ఫంక్షన్ చూసినావు, ఎవరిని చూసినావు, ఎలా గోకినావు, ఎలా టచ్ లోకి వచ్చినావు? గోకినా అవన్నీ కాదు కానీ నువ్వు చెప్పు, స్టోరీ చెప్పు, దీన్ని కూడా పట్టించుకో, మాకు స్టోరీ చెప్పు. అంటే మా మర్దల్ ఫంక్షన్ లో వాళ్ళ అన్నయ్యని చూసాను, అప్పుడు నచ్చారు కానీ మాట్లాడలేదు. తర్వాత FB లో ఒకసారి మాట్లాడినప్పుడు ఎవరు మీరు అని మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే తర్వాత మా పిక్చర్స్ చూసుకున్నాక అది నువ్వేనా అని అనుకున్నాం. అలా కొంచెం టచ్ లో వచ్చి రిలేషన్ లో ఉండి నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. చెప్పారు? నేనే చెప్పాను. చెప్పింది మర్దల్ ఫంక్షన్ లో ఎత్తుకుంది. కాదు కాజల్, బాయ్స్ కి ఎప్పుడు కొంచెము ఈగో ఎక్కువ కదా. తను చెప్పారు, చెప్పి నా బర్త్డే కి ఇలా చెప్తే నువ్వు ఏమనుకుంటున్నావా అని అనుకుంటాను అని కవర్ చేశాను మళ్ళీ. ఓకే, అదే నేను ఫ్రాంక్ గా చెప్పేస్తాం మనం. చెప్పు. మనం అలా దొంగసట్టుగా ఉండం కదా, అన్ని ఫ్రాంక్ గా మాట్లాడేస్తాం, అందుకే చెప్పేశాను. అదే నేను నీ ప్లేస్ లో ఉన్నాను అనుకో, నాకు ఫస్ట్ నచ్చిన తనతోనే ఐ లవ్ యూ చెప్పించుకునేదాన్ని. ఎంతైనా నా బావే కదా, అందుకే చెప్పేసా. అర్థం చేసుకోవాలి. నువ్వేమో ఇగో అబ్బాయిలకు ఉంటది అన్నావు, దీనికి ఇదే పెద్ద ఇగోని వైఫై లెక్క చుట్టూరు తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటది, అందుకే అట్లా చెప్పింది. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆయన పేరేంటి? కాబోయే ఆయన పేరు? ఏ పామ్? చిన్న. ఓకే, చిన్న కాకుండా ఏదో అసలు పేరు చెప్పవా ఒకసారి? ఏదో పమ్మన్నావు. భూపాల్ నాయుడు మా వాళ్ళే. ఓకే, స్పెషల్ హాయ్. అంటే మనం ఒకటేనేమో చేతు. అవును, సేమ్ బ్లడ్. చేతు, నేను మీ షోకి రావాలనుకుంటున్నాను, అందుకోసమే నేను రిజిస్టర్ చేసుకున్నాను మీ దాంట్లో. నేను ఎందుకు అందరు ఇప్పుడే రావాలి? ఇప్పుడే కాదు, మీ తర్వాత ఆఫర్ ఇచ్చినా నేను వెయిట్ చేస్తాను. మీ ఆఫర్ కోసం ఎప్పటి వరకైనా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భూపాల్ నాయుడు అడిగామని చెప్పండి. మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్. అండ్ నీకు స్పెషల్ హాయ్. మా బావకి కూడా పెద్ద హాయ్. మీ బావకి స్పెషల్ హాయ్. ఇంతకీ నీ పెళ్లికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తావా లేదా?
ఎందుకు చేయను, మళ్ళీ రిజిస్టర్ చేసుకుని నా వెడ్డింగ్ కార్డ్ పంపిస్తాను మీకు. ఫేస్బుక్ మస్తు టైం పాస్ పేజ్ ఉంది కదా, ఓకేనండి, అందులో నువ్వు నీ వెడ్డింగ్ కార్డ్ పెట్టేస్తే మస్తు టైం పాస్ ఫ్యామిలీ అందరూ వచ్చేస్తాం. ఓకే ఓకేనండి. ఓకేనండి, చాలా నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. కానీ మీ బావ కళ్ళు గనక సూపర్ హిట్ గా ఉంటే గనక కాజల్ వచ్చినప్పుడు మీ బావ కళ్ళు మూసే. ఓకే, మీ బావ డాన్స్ బాగా వేస్తుంటే గనక కాజల్ ముందు డాన్స్ వేయించమాట, లేకపోతే కళ్ళు డాన్స్ చూసి వాడు ఊపిరి చూసి వెళ్ళిపోద్ది. హాయ్ మీరు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, మీరు హీరో ఎందుకు కాకూడదు అని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాను. అవును, కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి అప్పుడు మాట్లాడేసి అక్కడక్కడ వదిలేస్తాను నేను. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాడి గురించి ఆలోచించడం లాంటివి చెయ్యను. బై ద వే కాజల్ గురించి చెప్పాలి ఇంకోటి, అబ్బాయిలే కాదు అమ్మాయిలన్నా కూడా కాజల్ కి పిచ్చి. వాళ్ళ కాజల్ ఇంకా చేతు మాట్లాడుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా నచ్చితే వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేసి వాళ్ళతో టచ్ లో ఉన్నారా అని దాని గురించి. అలా కాజల్ అసలు చాలా ముందు ఉంటుంది. నువ్వు మూసుకో, నేను చెప్తా ఇప్పుడు డైలాగ్ లని నాయి. ఓకే, కాజల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎత్తుకుతూ ఉంటది, ఎవరు బాగున్నారా, ఎవరి కళ్ళు బాగున్నాయి, ఎవరి జుట్టు బాగుందా, ఎవడు ఊపిరి బాగుందా అని చెప్పి. అబ్బాయిలే కాదు అమ్మాయిల్ని కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్టారెంట్స్ కి మేము వెళ్ళుండే, సో మేము కూడా సర్చ్ చేస్తాం కదా ఎవరు బాగున్నారు అది అని. ఒక రోజు కాజల్ వెళ్ళిందంట అక్కడ రెస్టారెంట్ కి. సో తినేవాళ్ళు తినాలి, తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే ఫుడ్ వస్తే ఉంటాం, కానీ కాజల్ తినుకుంటూ ఎవరి కళ్ళు బాగున్నాయి, ఎవరి జుట్టు బాగుందా అని. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి ఏంటి అమ్మాయి ఇంత బాగుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఫేస్బుక్ లో సర్చ్ చేసి ఆ అమ్మాయితో చాట్ చేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని 3-4 రోజులు చాట్ చేసి తర్వాత బోర్ కొట్టిందని వదిలేసింది. అమ్మాయిల్ని కూడా గోకే టైప్ కాజల్. ఇంకా టచ్ లో ఉన్నాను. కానీ నువ్వు స్టార్టింగ్ లో హలో విను, నా డైలాగులు విను ముందు. ఓకే, నీ గోల్ నీదే కాదు. నువ్వు స్టార్టింగ్ లో బాగా గోకిన తర్వాత 3 రోజుల తర్వాత బోర్ కొట్టింది అన్నావా లేదా? అంటే ఏం మాట్లాడుకుంటావు, ఏముంటుంది టాపిక్. తను నాకు ఫ్రెండ్ కాదు. స్టార్టింగ్ లో అయితే ఆ అమ్మాయిని పొగుడుతూ ఫుల్ మాట్లాడాను. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్ గా ఆ అమ్మాయిని చూడగానే రెస్టారెంట్ లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దిక్కులు కాకుండా ఇంకేం చూస్తామండి. సో రెస్టారెంట్ లో ఫుడ్ ఇంకా రాలేదు. సో నేను అట్లా చూస్తుంటే ఒక అమ్మాయి నాకు రాధికా ఆప్టే లాగా అనిపించింది. ఏంటి హీరోయిన్ రాధికా ఆప్టే వచ్చిందా అని మళ్ళీ చూసాను అనమాట. కానీ కాదు, అమ్మాయి రాధికా ఆప్టే కాదనమాట. కానీ చూడడానికి సేమ్ అలానే ఉంది, చాలా బాగుంది. ఈ అమ్మాయి హీరోయిన్ ఎందుకు కాకూడదు అని డౌట్ వచ్చింది అనమాట. అండ్ యాక్చువల్ గా అమ్మాయిని నేను ఏం కావాలని సర్చ్ చేయలేదు. అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఒక ఈవెంట్ మేనేజర్ నుంచి. అసలు ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ ఎవరున్నారు అని ఊరికి చూస్తుంటే ఈ అమ్మాయి కనిపించింది అనమాట. ఈ అమ్మాయి ఇక్కడ చూసినట్టుంది, ఆ అమ్మాయి కదా అని నేను మెసేజ్ చేశాను అనమాట, నువ్వు ఆ రెస్టారెంట్ కి వచ్చావు కదా అని. ఎగ్జాక్ట్లీ అలా గోకెత్తూ ఉంటుంది తెలుసా. మిమ్మల్ని కూడా గోకే ఛాన్స్ ఉంది. మీరు కూడా కాజల్ ఎక్కడైనా కనిపించండి, మంచి కళ్ళు మంచి ఊపుడు ఉంటే చాలు, అంతే. కాజల్ ఊపుడు ఇట్లా ఊపు ఉంటది. తింటున్నప్పుడు ఈ ఊపుడు చూసి నీకు ఆ ఊపుడు కూడా కాదు, బాగుండాలి. ఆ తర్వాత పర్సనాలిటీ బాగుండాలి. ఓకే, ఆ తర్వాత మిగతావన్నీ ఊపుడు బాగుండాలి. వావ్ ఏమన్నా ఊపుతున్నాడా, వావ్ ఏమన్నా ఊపుతుందా అని ఆ ఊపుడికి ఫిదా అయిపోయి వాళ్ళని గోకేసి టచ్ లో ఉంటది. నాకు హృతిక్ రోషన్ అంటే కూడా చాలా ఇష్టం. ఏం ఊపుతాడు బాబోయ్. సూర్య ఊపుడు కదా, సూర్య కళ్ళు బాగుంటాయి కదా. అది కళ్ళు ఊపుడుంటే చాలు, చూసుకున్నారు ఎలా ఊపుతుందో అది సంగతి. నా బతుకి ఊపుడు సరిగ్గా ఉండదు, కళ్ళు సరిగ్గా ఉండదు. అందుకే నన్ను దేక్కడా పక్కన ఇట్లా పడేసింది అంతే. Time for a prank call. Yes sir, let's call Swati. Swati ki call chesi prank cheddam. So let's call Swati. Hello. 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 Hello, evaru? Good morning ma'am. We're calling from Red FM. Okay, hi. I'm speaking to Swati. Yes. Hi Swati, good morning. How are you? I'm good. Alright Swati, you've been to our office for an audition, right? Yes. Yeah. Could you please మీ గురించి ఒక 2 నిమిషాలు చెప్తారా? వాట్ ఆర్ యూ, ఏం చేస్తూ ఉంటారు మీరు అన్నాడు. నేను హౌస్ వైఫ్. సారీ మీ వాయిస్ వినిపిల్ల, కొంచెం గట్టిగా చెప్పరా? హలో, Yes. అడగలనా? Yes, go ahead. యా, నా పేరు స్వాతి. నేను హౌస్ వైఫ్ యాజ్ ఆఫ్ నౌ. I got married 2 years back after completing my graduation. And then I've been in the house itself. Okay, it's a Telugu radio station, so Telugulo చెప్పండి నాకండి. Sorry. Okay. Yeah. నా పేరు స్వాతి. 2 years back నాకు మ్యారేజ్ అయింది. ఇలా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ దెన్ నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో అప్పటి నుంచి నేనేం జాబ్ చేయలేదు. ఓకే. అవుట్సైడ్ ఉన్నాను. ఓకే. పెళ్లి కాకముందు ఏమైనా జాబ్ చేస్తుండేనా? లేదు, నా బీటెక్ అయిన 1 month కి నాకు పెళ్లి. ఓకే.
మీ వాయిస్ ఏమైంది? జలుబు చేస్తుందా లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్? వాయిస్ ఎందుకు అలా ఉంది? లేదు, నా వాయిస్ అలానే ఉంటుంది. ఈ వాయిస్ తో రేడియో షోసా? ఈ వాయిస్ తోనే చేస్తారా మీరు రేడియో షో? ఈ వాయిస్ తోనే, అంటే ఇంకొంచెం ఎనర్జీ. ఓకే, ఒకసారి మీరే కనుక ఆర్జే అయితే ఎట్లా మాట్లాడతారు? ఒక లింక్ చెప్పండి నాకు. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఎనర్జీ ఏదండి అసలు? ఏంటి? వెర్ ఇస్ ద ఎనర్జీ? ఎనర్జీ పెడతా అన్నారు, వెర్ ఇస్ ద ఎనర్జీ? కొంచెం ఎనర్జెటిక్ గా, సారీ, కొంచెం ఎనర్జెటిక్ గా గట్టిగా. ఓకే ఓకే. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. హలో, ఉల్లాసం ఉత్సాహం మీనింగ్ తెలుసా మీకు స్వాతి గారు? తెలుసు. ఏంటది? ఉల్లాసం ఉత్సాహం అనేది ఎక్కువ ఉండాలి. ఉల్లాసం ఉత్సాహం మీరు చెప్తుంటేనే జనాలకి ఉల్లాసం ఉత్సాహం అనేది రావాలి. మీరే అంటే ఎట్లా చెప్పండి? అయ్యో లాఫింగ్ ఎందుకు అవుతున్నారు? యూ బీన్ టు ఆడిషన్ రైట్? యా, మీరు ఇంకా ఆడిషన్ ఇవ్వలేదు కదా, జస్ట్ వచ్చి మాట్లాడి వెళ్ళారు కదా. అవును, అందుకే ఆడిషన్ రౌండ్ కోసం ఇన్వైట్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మీరు? రేపు ఫ్రీ. కానీ మేము ఆర్జెస్ పెళ్లి కాని వాళ్ళని తీసుకుందాం అని అనుకుంటున్నాము. సో ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ మీ హస్బెండ్ కి మీరు? పెళ్లి అయింది కదా నాకు ఆల్రెడీ. అందుకే మాకు పెళ్లి అయిన వాళ్ళు వద్దు, పెళ్లి కాని వాళ్ళు. మీతో మాట్లాడుతుంటే నాకు గొంతు చాలు చేస్తూ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నాకు ఆల్రెడీ ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసు చెప్పు అని. ఎలా తెలిసింది స్వాతి? చైతు వాయిస్ నాకు తెలీదా? నేను స్టార్టింగ్ లోనే అనుకున్నాను కొంచెం, అందుకే చెప్పా వాయిస్ మార్చరా అని. హాయ్ స్వాతి, హౌ యు స్వాతి? బాగున్నా. నీ వాయిస్ కూడా చాలా బాగుంది, హస్కీగా. అబ్బా సరదాగా నీ గురించి ఇందాక మాట్లాడాము, నిన్నే ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేసినాము. ఇందాక గోకుడు గురించి మాట్లాడాము. ఒక అమ్మాయిని కాజల్ చూసి ఆ అమ్మాయిని ఫేస్బుక్ లో యాడ్ చేసుకుని గోకి ఆ అమ్మాయితో బాగా టచ్ లో ఉందని చెప్పేసి స్వాతి మాట్లాడుతూ ఆ అమ్మాయికే ఫోన్ చేద్దామని నీకు ఫోన్ చేసాం. మన స్టోరీ నువ్వు చెప్పు, నీ వర్షన్ చెప్పు. మన ఇద్దరం ఎలా కలిసాము? సూపర్ స్టోరీ మనబ్బా. నాకే రివర్స్ లో సెలబ్రిటీ మెసేజ్ చేసి నిన్నే చూస్తున్నాను, నువ్వు బాగున్నావు అంటే ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఎవరు ఫేక్ అకౌంట్ తేడా అనుకున్నావు కదా. పాపం నాకు వాయిస్ మెసేజ్ కూడా పంపింది, ఓ కాదు నేనే అని. ఓకే ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది. అండ్ హౌ డేర్ యూ, నువ్వు మా ఆఫీస్ కి వచ్చి నన్ను కలవకుండా వెళ్తావా? లేదు, నేను చూసాను, చాలా బిజీగా తిరుగుతున్నావు. క్రిష్ ఆ రోజు డైరెక్టర్ క్రిష్ వచ్చారు కదా. క్రిష్ గారు వచ్చినప్పుడు వచ్చిన. అవునవును, నేను బిజీగా ఉండను, ఎవరైనా నా ముందు ఉంటేనే వాళ్ళ ముందు యాక్ట్ చేస్తాను బిజీగా ఉన్నట్టు. వాళ్ళని దేకుతానని చెప్పేసి నువ్వు అసలు దేకలేదు. మళ్ళీ నేను వచ్చాక నువ్వు ఎవరు నా తెలియదమ్మా అంటే నా పరుగు పోతుంది మొత్తం. ఎందుకు స్వాతి, మాట్లాడినాం కదా ఆల్రెడీ. ఒకసారి వచ్చి హాయ్ చెప్తే ఏముండేది, చక్కగా మనం కూడా టచ్ లో ఉండేవాళ్ళం కదా. నేను సరోజ్కి చెప్పా, చెట్టుతో నేను మాట్లాడా ఇంతకు ముందు అని. మనం కూడా టచ్ లో వచ్చేవాళ్ళం కదా. ఇప్పటికన్నా వద్దాం, నెంబర్ ఇవ్వమని చెప్పు. కాజల్ ఇవ్వట్లు అడుగుతున్నావు కూడా. అమ్మో వద్దు స్వాతి, నా దగ్గర సేవ్ చేసే ఉంది. నీ స్టేటస్ ఏంటో తెలుసా? లాస్ట్ కాల్ కాంటాక్ట్ ఉంది. నీ కాంటాక్ట్ ఉంది తన దగ్గర. నీ స్టేటస్ ఏంటో చెప్పనా? లాస్ట్ ఆల్ కాంటాక్ట్స్ ప్లీజ్ పింగ్ మీ. ఎగ్జాక్ట్లీ, అవును. మరి ఇంకే పించే ఒకసారి. ఆల్రెడీ పింగ్ చేద్దాం అనుకున్నాను. ఇగో నీ ఇప్పుడే పించే. వైవాహిక జీవితం బాగుండాలి, నువ్వు సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నువ్వు ప్లీజ్ పింగ్ చేయి మాకు చైతుని. స్వాతి చాలు, నువ్వు సరే అన్నావు చాలు. మనం చూసుకుందాం. దాని సాటిస్ఫాక్షన్ కోసం అలా అయ్యి నేను ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెడతా, మనం ఆఫీస్ లో కలుద్దాం. ఓకే చలో, లెట్స్ స్టార్ట్ ఎ న్యూ ఫ్రెండ్షిప్. నేనే చేస్తా, నువ్వు చేయమాక. నీకెందుకు అంత నొప్పి, నేనే చేస్తా, నేనే గోకుతా. ఓకే, నీలాగా నీ అంత అందంగా ఉండేవాళ్ళు గోకించుకోవాలి తప్ప గోకూడదు. ఇలాంటి వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి గోకుతూ ఉంటారు. నాది పక్కన పెట్టేస్తే నేను అందంగా ఉంటానా ఉండనా అనేది నేను పట్టించుకోను. పక్కన వాళ్ళు ఎంత అందంగా ఎంత కవరింగ్ చేసుకున్నా కూడా నిజం బయటపడింది. ఎనీవే స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. వచ్చేస్తే మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఓకే, బాయ్ స్వాతి, బాయ్ బాయ్.
సూపర్. అట్లాగా షో స్టార్టింగ్ లో మిస్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా టచ్ లోకి వస్తే బాగుండు అనుకున్న స్టార్ట్ అయిన మన కాన్వర్సేషన్ ఆల్రెడీ టచ్ లోకి వచ్చిన పర్సన్ దాకా వచ్చింది. అట్లా ఇప్పుడు నాకు కూడా అమ్మాయి టచ్ లోకి రాబోతుంది. మేమిద్దరం ఇంకొన్ని రోజుల్లో కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయబోతున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. కొత్త ఫ్రెండ్, అది కూడా అందమైన అమ్మాయి. అవునవును, కొత్తవి దొరికినప్పుడల్లా హ్యాపీగా ఉంటాడు, పాత వాళ్ళని అట్లా పక్కన పెట్టేస్తాడు. జరుగు ఇంకా బయలుదేరు స్వాతి. ఇంకా ఇప్పుడు సో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోబోతున్నాము, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కీప్ సర్చింగ్. అండ్ ఎప్పుడు అంటూ ఉంటాం కదా, దొరకందంటూ ఏది లేదు, వెతికితే దొరుకుతూ ఉంటుంది. వెతకండి, ఫ్రెండ్స్ లో బాగా టచ్ లో ఉండండి. అస్సలు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా టచ్ లో ఉండడానికి ప్రయత్నించాలని చెప్పేస్తూ as always say love yourself, love everyone, love your friends, and thank you very much for watching us on Mast Time Pass. Take care, love you all, bye.